హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు ద హర్షి డిఎస్సి క్లాసెస్. ఈరోజు మనం ఈ వీడియోలో వచ్చేసి తెలుగు గ్రామర్కి సంబంధించి ప్రాక్టీస్ బిట్స్ ఎగ్జామ్లో ఎలా అడుగుతున్నారు అనేటటువంటి అంశాల గురించి అయితే చూసుకుందాము. సో మీకు ప్రతిరోజు కూడా తెలుగు గ్రామర్ అనేది మీకు తెలుగు క్లాసెస్ చెప్పినప్పుడల్లా మీకు ప్రతి ఒక్క గ్రామర్ వచ్చేసి క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. సో ఈరోజు మనం ఈ వీడియోలో వచ్చేసి అసలు మనల్ని ఎలా క్వశ్చన్స్ అడుగుతారు మనకి ఎగ్జామ్లో అనేసి చూద్దాము. సో ఫస్ట్ క్వశ్చన్ చూసుకున్నట్లయితే ఆయనము అంటే ఆప్షన్స్ ఫస్ట్ది వచ్చేసి నయనము, ఆప్షన్ 2 ఆహారము, ఆప్షన్ 3 గమనము, ఆప్షన్ 4 వచ్చేసి సమయము. సో ఆయనము అంటే మనకు అర్థం ఏమిటి అంటే గమనము అండి. నయనము అంటే ఏంటండి కళ్ళు, ఆహారం అంటే ఫుడ్ అందరికి తెలిసిందే కదా తిండి, సమయము అంటే కాలము. సో అయనము అంటే మనకు అర్థం ఏంటంటే గమనము, అయనము అంటే అర్థం గమనం. నెక్స్ట్ బిట్ చూద్దాం. నిమ్మి అనేదానికి పర్యాయ పదాలు. ఆప్షన్స్ ఫస్ట్ వచ్చేసి చిలుక పక్షి, ఆప్షన్ 2 కేకి మయూరము, ఆప్షన్ 3 జంబూకము ఎలుగు, ఆప్షన్ 4 పెదవి పలుకు. సో కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి మనకు నిమ్మి అనేటటువంటి దానికి పర్యాయ పదాలు వచ్చేసి కేకి మయూరము. నిమ్మి దానికి పర్యాయ పదాలు ఏంటండి కేకి మయూరము. నెక్స్ట్ ఆకాశంలో మేఘాలను చూసి రైతులకు సంతోషం కలిగింది. సో గీత గీసిన పదానికి వికృతి ఏంటి అనేసి అడిగారండి. సో సంతోషము అనే దానికి వికృతి ఆప్షన్స్ ఫస్ట్ వచ్చేసి సంతసం, ఆప్షన్ 2 సతతం, ఆప్షన్ 3 వచ్చేసి సంకాశం, ఆప్షన్ 4 సాదరం. సో కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి సంతోషం అనే పదానికి వికృతి ఏంటండి సంతసం. నెక్స్ట్ కళ్ళు తెరిచి చూడగానే కళ్ళ ముందు కనిపించిన సూర్యోదయము కన్నుల పండుగగా ఉంది. ఈ వాక్యంలోని జాతీయము. ఆప్షన్స్ ఫస్ట్ వచ్చేసి కళ్ళు తెరిచి చూడటం, ఆప్షన్ 2 కనిపించిన, ఆప్షన్ 3 కన్నుల పండుగ, ఆప్షన్ 4 కళ్ళ ముందు. సో మనకు ఇక్కడ ఇచ్చినటువంటి సెంటెన్స్లో ఉండేటటువంటి జాతీయం అయితే మనల్ని కనుక్కోమంటున్నారండి. సో జాతీయం ఏంటండి కన్నుల పండుగ. కన్నుల పండుగ అనేది మనకు జాతీయం. కళ్ళు తెరిచి చూడగానే కళ్ళ ముందు కనిపించిన సూర్యోదయము కన్నుల పండుగగా ఉంది. ఇక్కడ ఈ వాక్యంలో ఉండేటటువంటి జాతీయం ఏది అంటే కన్నుల పండుగగా. నెక్స్ట్ ఇది ఒక పొడుపు కదండి, దాని గురించి చూద్దాము. పైన ఒక పలక కిందొక పలక, పలకల నడుమన మెలికల గిలక. సో ఈ పొడుపు కథకు జవాబు ఏంటి అనేసి ఇచ్చారు. ఆప్షన్స్ ఫస్ట్ వచ్చేసి నింగి, నేల, గాలి, ఆప్షన్ 2 నాలుక, ఆప్షన్ 3 పట్టకార, ఆప్షన్ 4 గిలక బావి. సో కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి మనకందరికీ తెలిసిందే అండి నాలుక. పైన ఒక పలక కింద ఒక పలక, పలకల నడుమున మెలికల గిలక, ఇది పొడుపు కదా. సో దీనికి ఆన్సర్ వచ్చేసి నాలుక. నెక్స్ట్ మంచి బహుమతిలో బహుమతి అనేటటువంటి పదము. ఆప్షన్స్ ఫస్ట్ వచ్చేసి నామవాచకం, ఆప్షన్ 2 క్రియ విశేషణం, ఆప్షన్ 3 క్రియ, ఆప్షన్ 4 సర్వనామం. సో కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి మనకు నామవాచకం అండి. బహుమతి అనేది ఏమవుతుంది నామవాచకం. నెక్స్ట్ అర్చన పాట పాడుతున్నది. గీత గీసిన పదము ఈ కాలానికి సూచిస్తుంది. ఆప్షన్స్ ఫస్ట్ వచ్చేసి భూతకాలము, ఆప్షన్ 2 భవిష్యత్ కాలం, ఆప్షన్ 3 వర్తమాన కాలం, ఆప్షన్ 4 తద్ధర్మ కాలం. సో కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి వర్తమాన కాలం అండి. పాడుతున్నది అంటే ప్రజెంట్ పాడుతూ ఉందన్నమాట. సో ప్రజెంట్ కాలాన్ని ఏమని పిలుస్తామంటే మనకు జరుగుతూ ఉండేటటువంటి కాలాన్ని వర్తమాన కాలం అనేసి పిలుస్తాం. కాబట్టి ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 3. మీకు వచ్చేసి 8th క్లాస్లో మనకు ఫుల్గా గ్రామర్ అయితే ఎక్స్ప్లెయిన్ చేశారండి. మనకు ఫస్ట్ నుంచి 7th క్లాస్ వరకు ఉండేటటువంటి గ్రామర్ మొత్తం మనకు 8th క్లాస్లో సెమిస్టర్ 1 నుంచి సెమిస్టర్ 2 వరకు ప్రతి ఒక్కటి కంప్లీట్గా అయితే ఇవ్వడం జరిగిందండి. మనకు కాలాల గురించి కానీ ఇలా వాచకాల గురించి కానీ ఉత్తమ పురుష మధ్యమ పురుషుల గురించి కానివ్వండి, గ్రామర్లో సందులు, అలాగే
అలంకారాలు ప్రతి ఒక్కటి క్లియర్గా 8th క్లాస్లో ఇచ్చారండి. సో మీరు ఏ టెక్స్ట్ బుక్లో గ్రామర్ చూసినా చూడకపోయినా 8th క్లాస్కి సంబంధించి టోటల్ సెమిస్టర్ 1 సెమిస్టర్ 2 కూడా చూడండి. ప్రతి ఒక్కటి మీకు దాదాపు 8th క్లాస్ గ్రామర్ చదివితేనే మీకు టెట్లో ఈజీగా 15 to 20 మార్క్స్ ఈజీగా వస్తాయండి. ఎందుకంటే అంత గ్రామర్ మనకు 8th క్లాస్లోనే కంప్లీట్గా ఇవ్వడం జరిగింది ప్రతి ఒక్క దాని గురించి. కాబట్టి 8th క్లాస్ గ్రామర్ అయితే చదవండి. నెక్స్ట్ చూసుకున్నట్లయితే మహతి వాచకాలు అంటే ఏంటి? ఆప్షన్స్. ఫస్ట్ వచ్చేసి స్త్రీలను సంబోధించే పదాలు. ఆప్షన్ 2 పురుషులను సంబోధించే పదాలు. ఆప్షన్ 3 ఇతరులను సంబోధించే పదాలు. ఆప్షన్ 4 స్త్రీ పురుష సంబోధక పదాలు. సో కరెక్ట్ ఆన్సర్ అయితే చెప్పండి. సో కరెక్ట్ ఆన్సర్ చూసుకున్నట్లయితే మనకు మహతి వాచకాలని వేటిని పిలుస్తారండి? స్త్రీలను సంబోధించేటటువంటి పదాలను మహతి వాచకాలు అనేసి పిలుస్తాము. నెక్స్ట్ నిశ్చయార్థక వాక్యం చివర ఉండే విరామ చిహ్నం. ఆప్షన్స్. ఫస్ట్ వచ్చేసి వాక్యాంశ బిందువు. ఆప్షన్ 2 ఆశ్చర్యార్థక చిహ్నము. ఆప్షన్ 3 ప్రశ్నార్థక చిహ్నము. ఆప్షన్ 4 వాక్యాంత బిందువు. సో కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి మనకు ఆప్షన్ 4 వాక్యాంత బిందువు అండి. నిశ్చయార్థక వాక్యం చివర వాడే విరామ చిహ్నం వచ్చేసి వాక్యాంత బిందువు అంటే ఫుల్ స్టాప్. వాక్యాంశ బిందువు అంటే ఏంటండి? కామ. ఆశ్చర్యార్థకం అంటే ఎలా ఉంటుంది మీకు తెలుసు కదా. ప్రశ్నార్థక వాక్యం అంటే క్వశ్చన్ మార్క్. సో ఇక్కడ నిశ్చయార్థక వాక్యానికి వాడే విరామ చిహ్నం ఏంటండి? ఫుల్ స్టాప్. ఫుల్ స్టాప్ని ఏమంటాము? వాక్యాంత బిందువు అనేసి పిలుస్తాం. సో కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 4. నెక్స్ట్ వచ్చేసి డు, ము, ఉ, లు వీటిలో బహువచన ప్రత్యయం ఏది? ఆప్షన్స్ వచ్చేసి ఫస్ట్ది డు కామలు. ఆప్షన్ 2 వచ్చేసి లు మాత్రమే. ఆప్షన్ 3 వచ్చేసి ము కామ ఉ. ఆప్షన్ 4 వచ్చేసి ఊ కామ లు. సో కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి లు మాత్రమే అండి. బహువచనాలలో మనకు పుస్తకము అన్నాం అనుకోండి పుస్తకాలు అంటాము. పెన్ను అన్నాం అనుకోండి పెన్నులు అంటాము. సో కాబట్టి లు అనేది మనకు ఏమవుతుందండి? బహువచనం అవుతుంది. సో ఇక్కడ ఆప్షన్ 2 వచ్చేసి కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ గాలిని బయటకు ఊదుతూ పలికే అక్షరాలు. ఆప్షన్. ఫస్ట్ వచ్చేసి పరుషాలు. ఆప్షన్ 2 స్పర్శములు. ఆప్షన్ 3 సరళాలు. ఆప్షన్ 4 ఊష్మాలు. సో ఇవి వచ్చేసి మీకు చాలాసార్లు చాలా వీడియోస్లో అయితే ఎక్స్ప్లెయిన్ చేశానండి. సో ఆన్సర్ని అయితే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. సో కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఊష్మాలండి. గాలిని బయటకు ఊదుతూ పలికే అక్షరాలను ఏమంటాము? ఊష్మాలు అనేసి పిలుస్తాము. నెక్స్ట్ 2 మాత్రల కాలంలో ఉచ్చరించే అక్షరాలను ఇలా పిలుస్తారు. ఆప్షన్స్. ఫస్ట్ వచ్చేసి దీర్ఘాలు. ఆప్షన్ 2 అంతస్థాలు. ఆప్షన్ 3 వర్గైకులు. ఆప్షన్ 4 అనునాసికాలు. సో కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఏంటండి? ఆప్షన్ 1 దీర్ఘాలు. 2 మాత్రల కాలంలో ఉచ్చరించేటటువంటి అక్షరాలను ఏమని పిలుస్తాము? దీర్ఘాలు. నెక్స్ట్ ఇక్కడ వచ్చేసి కింది పద్యాన్ని చదవండి జవాబును గుర్తించండి అనేసి ఇచ్చారండి. చూద్దాము. కరయుగంబు గలదు చరణంబులా లేవు. కడుపు నడుము వీపు మెడయు గలవు. శిరము లేదు గాని నరుల బట్టుక మింగి సొగసు గూర్చి దీని సొగసు గనుడి. పై పద్యములో అంతర్లీనంగా ఉండేటటువంటి అంశము. ఆప్షన్స్. ఫస్ట్ వచ్చేసి జాతీయము. ఆప్షన్ 2 నుడికారము. ఆప్షన్ 3 సామెత. ఆప్షన్ 4 పొడుపు కథ. సో కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఇదొక పొడుపు కదండి. నెక్స్ట్ నరుల బట్టుక సంధి విడదీస్తే. ఆప్షన్స్. ఫస్ట్ వచ్చేసి నరుల ప్లస్ బట్టుక. ఆప్షన్ 2 నరులన్ ప్లస్ పట్టుక. ఆప్షన్ 3 నరుల ప్లస్ పట్టుక. ఆప్షన్ 4 నరులన్ ప్లస్ బట్టుక. సో కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 2 అండి. నరుల బట్టుక అంటే నరులన్
ప్లస్ పట్టుక నరులన్ బట్టుక. నెక్స్ట్ వచ్చేసి ఈ దేశం నాకేమిచ్చింది అని బాధపడడం కన్నా దేశానికి నేనేమి చేయగలుగుతున్నాను అని ఆలోచించేవాడే నిజమైన దేశభక్తుడు. సో దేశభక్తుడు అనే పద బంధానికి విగ్రహవాక్యం అనేసి ఇచ్చారండి. ఆప్షన్స్ చూసుకున్నట్లయితే దేశం గురించి ఆలోచించేవాడు, ఆప్షన్ 2 దేశం యొక్క భక్తుడు, ఆప్షన్ 3 దేశమును ప్రేమించినవాడు, ఆప్షన్ 4 దేశమునందు భక్తి కలవాడు. సో కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 4 అండి. దేశమునందు భక్తి కలవాడు. దేశభక్తుడు అనే దానికి దేశభక్తుడు అనే పదానికి మనము విగ్రహవాక్యం రాస్తే ఏమవుతుందండి, దేశమునందు భక్తి కలిగినవాడు. సో ఇది వచ్చేసి మనకు ఏ సమాసం అవుతుందంటే సప్తమి తత్పురుష సమాసం అవుతుందండి. నెక్స్ట్ వాచకం. ఈ పదంలో ఉన్న గణాలు ఏవి అనేసి ఇచ్చారండి. సో కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 1 అండి. ఎందుకంటే మనకు దీర్ఘాక్షరములన్నీ గురువులు అవుతాయి. సో మనకు వా అనేది ఏమవుతుందండి, గురువు అవుతుంది. చ అనేది మనకు దీర్ఘం లేనటువంటి అక్షరాలు వచ్చేసి లఘువుల కింద మనము కన్సిడర్ చేస్తాము. నెక్స్ట్ తర్వాత కమ్, మనకు కమ్ అనేది కూడా గురువు అవుతుందండి. సో మనకు ఆన్సర్ వచ్చేసి ఫస్ట్ ఆప్షన్. నెక్స్ట్ రాము అన్నం తిని నిద్రపోయాడు. ఇది సామాన్య వాక్యము, సంయుక్త వాక్యము, సంశ్లిష్ట వాక్యము, సరళ వాక్యము అనేసి ఇచ్చారండి. సో కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 3 అండి. ఇది వచ్చేసి మనకు సంశ్లిష్ట వాక్యం. ఎందుకంటే రాము అన్నం తిని నిద్రపోయాడు. ఇదే వాక్యం అవుతుంది, సంశ్లిష్ట వాక్యం. నెక్స్ట్ మెథడాలజీ, తెలుగు మెథడాలజీకి చూసుకున్నట్లయితే మాట్లాడే అలవాట్ల సంక్లిష్ట వ్యవస్థే భాష అని అన్నది ఎవరు అంటే మనకు హాకెట్. మాట్లాడే అలవాట్లు సంక్లిష్ట వ్యవస్థ భాష అన్నది ఎవరంటే హాకెట్. నెక్స్ట్ బిట్ చూద్దాము. మాతృభాష బోధన లక్ష్యం ఏది? మాతృభాష బోధన లక్ష్యం ఏది అంటే ఆప్షన్స్ చదవడము, పఠనము, జ్ఞానము, రాయడము. సో కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి జ్ఞానం అండి. మాతృభాష యొక్క బోధనా లక్ష్యం ఏది అంటే జ్ఞానము. నెక్స్ట్ బోధనోపకరణాల ప్రయోజనము. ఆప్షన్స్ విద్యార్థికి భావనలు అర్థం కావు, ఆప్షన్ 2 విషయ గ్రహణకు సహాయపడవు, ఆప్షన్ 3 అభ్యసనం తగ్గిపోతుంది, బోధనను ప్రభావితం చేస్తాయి. సో ఇక్కడ మనల్ని బోధనోపకరణాల ప్రయోజనం ఏంటి అనేసి అడిగానండి. సో కరెక్ట్ ఆన్సర్ ఏంటండి ఆప్షన్ 4. మనకు బోధనోపకరణాలు ఏ విధంగా ఉపయోగపడతాయి? బోధనను ప్రభావితం చేయడానికి ఉపయోగపడతాయి. నెక్స్ట్ భావితరాల వారికి మన భావాలను అందించడానికి, సమస్యలను 10 మందికి తెలిసేలా పత్రికల్లో ప్రచారం చేయడానికి అవసరమయ్యే నైపుణ్యం ఏది? సో కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి లేఖనం. మనం పత్రికలలో ప్రచారం చేయాలంటే మనము రాసి వాటిని పత్రికలలో ప్రచురించాలి కాబట్టి రాయటాన్ని ఏమంటాము? లేఖనం. సో ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 1. నెక్స్ట్ కిండర్ గార్డెన్ పద్ధతిని ప్రవేశపెట్టిన విద్యావేత్త. ఆప్షన్స్ ఫస్ట్ వచ్చేసి బ్లూమ్, ఆప్షన్ 2 కాల్డ్వెల్, ఆప్షన్ 3 ప్రోబెల్, ఆప్షన్ 4 గలిక్. ఇది కూడా మనకు చాలాసార్లు అయితే అడిగారండి. సో కిండర్ గార్డెన్ పద్ధతిని ప్రవేశపెట్టిన విద్యావేత్త ఎవరు అంటే ప్రోబెల్. నెక్స్ట్ బోధన అభ్యాసన ప్రక్రియ ద్వారా వచ్చే ఫలితాలను అంచనా వేయడమే. సో మనకు బోధనాన్ని అభ్యాసన చేసిన తర్వాత వచ్చే ఫలితాలను అంచనా వేయడాన్ని ఏమంటామండి? మూల్యాంకనం అనేసి పిలుస్తాము. సో కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి మూల్యాంకనం. ఫస్ట్ బిట్ వచ్చేసి వర్ణమాలలోని గ, జ, డ, బ అను అక్షరాలు వ్యాకరణ పరిభాషలో ఆప్షన్స్ ఫస్ట్ ఆప్షన్ వచ్చేసి అనునాసికాలు, సెకండ్ ఆప్షన్ అచ్చులు, థర్డ్ ఆప్షన్ కృత్తులు, ఆప్షన్ 4 వచ్చేసి సరళాలు. కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 4
సరళాలు ఈ గా, జ, డ, బ అలాగే ద ఈ అక్షరాలన్నింటిని ఏమని పిలుస్తారంటే సరళాలు అని పిలుస్తారు. నెక్స్ట్ సెకండ్ క్వశ్చన్, మంజరి అను పదానికి పర్యాయ పదాలు అడుగుతున్నారు. ఆప్షన్స్, ఫస్ట్ ఆప్షన్ వచ్చేసి చెట్టు, వృక్షము. ఆప్షన్ 2 గుత్తి, సమూహము. ఆప్షన్ 3 ముత్యము, చిగురు. ఆప్షన్ 4 వచ్చేసి చిగురు, గుత్తి. కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి మంజరి అనే పదానికి పర్యాయ పదాలు ఏంటంటే గుత్తి మరియు సమూహం అనేది పర్యాయ పదాలు. నెక్స్ట్ థర్డ్ క్వశ్చన్, వ్యాకరణ పరిభాషలో వృద్ధులు. ఆప్షన్స్, ఫస్ట్ ఆప్షన్ వచ్చేసి ఐ, ఔ. ఆప్షన్ 2 వచ్చేసి ఏ, ఓ. ఆప్షన్ 3 వచ్చేసి ఐ, ఓ. ఆప్షన్ 4 వచ్చేసి ఔ, ఈ. కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 1 ఈజ్ ద రైట్ ఆన్సర్. ఐ అలాగే ఔలను వచ్చేసి వృద్ధులు అని పిలుస్తారు. నెక్స్ట్ ఫోర్త్ క్వశ్చన్, వజ్రాయుధము, పిడుగు అను నానా అర్థాలు గల మాట అంటే నానా అర్థాలు గల పదం ఏంటి? ఆప్షన్స్, ఫస్ట్ ఆప్షన్ వచ్చేసి పీడనం. సెకండ్ ఆప్షన్ మరణము. థర్డ్ ఆప్షన్ యశదము. ఆప్షన్ 4 అశని. కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 4 అశని. అశని అంటే ఏంటంటే వజ్రాయుధము, పిడుగు ఈ రెండు నానార్థాలు. అశనికి నానార్థాలు ఏంటి? వజ్రాయుధము, పిడుగు. నెక్స్ట్ ఫిఫ్త్ క్వశ్చన్, ఇచ్చు అను ప్రత్యయం ఈ అర్థకం వాక్యంలో కనిపిస్తుంది. విద్యార్థకం ఇక్కడ వచ్చేసి ఏ అర్థకం వాక్యంలో కనిపిస్తుంది? ఆప్షన్స్ వచ్చేసి ఫస్ట్ ఆప్షన్ విద్యార్థకం. ఆప్షన్ 2 సామర్థ్యార్థకం. ఆప్షన్ 3 నిషేధార్థకం. ఆప్షన్ 4 అనుమత్యార్థకం. కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 4 అనుమత్యార్థకం. ఈ అనుమత్యార్థకంలో వచ్చేసి మనకు ఇచ్చు అనే ప్రత్యయం వస్తుంది. అనుమత్యార్థకం అంటే మనం ఏదైనా ఇవ్వాలా లేకపోతే ఇచ్చేనా అని అడుగుతూ ఉంటాం కదా, దీంట్లో మనకు ఇచ్చు అనే వాక్యం దేంట్లో వస్తుందంటే మనం అనుమతి తీసుకుంటూ ఉన్నాం కాబట్టి అలాంటి వాక్యాలలో వస్తుంది కాబట్టి అనుమత్యార్థకంగా పిలుస్తారు. నెక్స్ట్ సిక్స్త్ క్వశ్చన్, వాసి అనే పదానికి నానా అర్థాలు ఏవి? ఆప్షన్స్, ఫస్ట్ ఆప్షన్ వచ్చేసి కీర్తి, పరిమళము. ఆప్షన్ 2 గుర్తు, బలము. ఆప్షన్ 3 వచ్చేసి కీర్తి, భేదము. ఆప్షన్ 4 ఆధిక్యము, నివాసము. కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి వాసి అనే పదానికి నానార్థాలు ఏంటంటే కీర్తి, భేదము. నెక్స్ట్ సెవెంత్ క్వశ్చన్, ఒక్కొక్క అనే పదంలోని సంధి. ఆప్షన్స్, ఫస్ట్ ఆప్షన్ వచ్చేసి ఇత్వసంధి. సెకండ్ ఆప్షన్ అత్వసంధి. ఆప్షన్ 3 ఉత్వసంధి. ఆప్షన్ 4 ఆమ్రేడిత సంధి. కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఒక్కొక్క అనే పదంలోని సంధి వచ్చేసి ఆమ్రేడిత సంధి. దీన్ని ఎలా రాస్తామంటే ఒక ప్లస్ ఒక రాస్తాము. ఒక ప్లస్ ఒక అంటే ఒక్కొక్క. ఇది వచ్చేసి ఆమ్రేడిత సంధి. నెక్స్ట్ ఎయిత్ క్వశ్చన్, ధ్వానము పదానికి అర్థం. ఫస్ట్ ఆప్షన్ మనసును నిలిపి ఉంచటం. ఆప్షన్ 2 ధ్వని. ఆప్షన్ 3 సత్తువ. ఆప్షన్ 4 ధ్వజము. కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ధ్వానము అంటే ఏంటంటే ధ్వని. నెక్స్ట్ నైన్త్ క్వశ్చన్, ఊహించి చెప్పటం ప్రధాన లక్ష్యంగా గల అలంకారం ఏది? ఆప్షన్స్, ఫస్ట్ ఆప్షన్ వచ్చేసి ఉపమాలంకారం. ఆప్షన్ 2 ఉత్ప్రేక్ష అలంకారం. ఆప్షన్ 3 ఉల్లేఖన అలంకారం. ఆప్షన్ 4 రూపమాలంకారం. కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 2 ఉత్ప్రేక్ష అలంకారం. ఉత్ప్రేక్ష అలంకారం అంటే ఏంటంటే ఊహించి చెప్తూ ఉంటారు కదా, వాటిని వచ్చేసి ఉత్ప్రేక్ష అలంకారం అని అంటారు. నెక్స్ట్ 10th క్వశ్చన్, ఆజ్ఞను తెలియజేసే వాక్యాలను ఏమంటారు? ఆప్షన్స్, ఫస్ట్ ఆప్షన్ వచ్చేసి నిషేధార్థకం. ఆప్షన్ 2 విద్యార్థకం. ఆప్షన్ 3 హేత్వార్థకం. ఆప్షన్ 4 ప్రేరణార్థకం. కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 2 విద్యార్థకం. విద్యార్థకం వాక్యం అంటే ఏంటంటే ఆజ్ఞను తెలియజేస్తుంది, అలాగే విధులను కూడా తెలియజేస్తుంది అనమాట. నువ్వు రోజు స్కూల్కి వెళ్ళు, లేకపోతే నువ్వు రోజు ఆఫీస్కి వెళ్ళాలి, ఇలాంటివి ఉంటాయి కదా,
అవి వారి యొక్క విధులు. అలాంటి విధులను కానీ అలాగే ఆజ్ఞలను అంటే నువ్వు ఇది కంపల్సరీగా చేయాలి అనేటటువంటి ఆజ్ఞలను తెలియజేసే వాక్యాలను వచ్చేసి విద్యార్థక వాక్యాలు అని అంటారు. నెక్స్ట్ 11th క్వశ్చన్, కారణమును తెలియజేయు వాక్యం ఏది? ఆప్షన్స్, ఫస్ట్ ఆప్షన్ వచ్చేసి నిషేధార్థకం, ఆప్షన్ 2 విద్యార్థకం, ఆప్షన్ 3 హేత్వార్థకం, ఆప్షన్ 4 ప్రేరణార్థకం. కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 3 హేతువార్థకం. ఈ హేతువార్థక వాక్యాలలో కారణాన్ని తెలియజేస్తాయి. అంటే హేతువార్థక వాక్యాలు అంటే ఎలా ఉంటాయంటే, నువ్వు ఇప్పుడు ఎందుకు వెళ్ళొచ్చావు అంటే ఏంటి, వాళ్ళు ఎందుకు వెళ్ళొచ్చారో చెప్తారు కదా, కాబట్టి దానికి ఒక కారణం అనేది ఉంటుందన్నమాట. అలాంటి వాక్యాలను వచ్చేసి హేతువార్థక వాక్యాలు అని పిలుస్తారు. నెక్స్ట్ 12th క్వశ్చన్, విద్యార్థులకు క్షమ అవసరం. గీత గీసిన పదానికి అర్థం గుర్తించండి. ఆప్షన్స్, ఫస్ట్ ఆప్షన్ వచ్చేసి దారి, సెకండ్ ఆప్షన్ ధనం, ఆప్షన్ 3 ఓర్పు, ఆప్షన్ 4 వినయము. కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి క్షమ అంటే ఏంటంటే ఓర్పు అని అర్థం. క్షమకి అర్థం ఏంటి? ఓర్పు. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి 13th క్వశ్చన్, రెండేసి అక్షరాలు వెంటనే పునరావృతం కావటం, వాటికి అర్థభేదం అనేది ఉండటము ఏ అలంకారము? ఆప్షన్స్, ఫస్ట్ ఆప్షన్ వచ్చేసి వృత్యానుప్రాసం, ఆప్షన్ 2 లఠానుప్రాసం, ఆప్షన్ 3 చేకానుప్రాసం, ఆప్షన్ 4 అంత్యానుప్రాసం. కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 3 చేకానుప్రాసం. చేకానుప్రాసానికి ఒక వాక్యం చూద్దాం. ఇదేంటంటే, నీకు 100 వందనాలు. ఇవి వచ్చేసి మనకు రెండేసి అక్షరాలు. ఇక్కడ 100 అనేది రెండేసి అక్షరాలు వెంటనే పునరావృతమయ్యాయి మరియు వాటికి అర్థభేదం ఉండటం. ఇక్కడ వచ్చేసి నీకు 100 అంటే 100, ఇక్కడ వందనాలు అంటే ఏంటి? నమస్కారాలు చెప్పడం కదా. కాబట్టి ఇక్కడ రెండు అక్షరాలు వెంటనే పునరావృతమవుతాయి, వాటికి అర్థభేదం అనేది ఉంటే వాటిని ఏమంటారు? ఆ అలంకారం వచ్చేసి ఆ వాక్యము చేకానుప్రాసంలో ఉందని చెప్తాము. నెక్స్ట్ 14th క్వశ్చన్, తల్లిదండ్రులు ఇది ఏ సమాసము? ఆప్షన్స్, ఫస్ట్ ఆప్షన్ వచ్చేసి అవ్యయీభావ సమాసం, ఆప్షన్ 2 ద్వంద్వ సమాసం, ఆప్షన్ 3 బహువ్రీహి సమాసం, ఆప్షన్ 4 ద్విగు సమాసం. కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 2 ద్వంద్వ సమాసం. తల్లిదండ్రులు అనేది ఏ సమాసం అంటే ద్వంద్వ సమాసం. ఇక్కడ వచ్చేసి తల్లిదండ్రులు మనం ఎలా రాస్తాము? తల్లిను అలాగే తండ్రియును అని రాస్తాం కదా. ఇది వచ్చేసి ఈ రెండు నామవాచకాలు అనమాట. రెండు నామవాచకాల మధ్య సమాసం అనేది ఏర్పడితే దాన్ని ఏమంటామంటే ద్వంద్వ సమాసం అని పిలుస్తారు. అలాగే ద్వంద్వ సమాసానికి ఇంకొక ఎగ్జాంపుల్ వచ్చేసి సూర్య చంద్రులు. ఇది కూడా సూర్యుడును చంద్రుడు, ఇది కూడా ద్వంద్వ సమాసం కిందనే వస్తుంది. నెక్స్ట్ వచ్చేసి రామ లక్ష్మణులు. ఇలా రాముడు లక్ష్మణుడు ఇలా రెండు నామవాచకాలు ఉన్నాయి కదా. ఈ రెండిటి మధ్య సమాసం అనేది, రెండు నామవాచకాల మధ్య సమాసం అనేది ఏర్పడితే దాన్ని వచ్చేసి ద్వంద్వ సమాసంగా మనము పిలుస్తాము. ఇక్కడ వచ్చేసి తల్లిదండ్రులు అనేది ఏ సమాసము? ద్వంద్వ సమాసం. నెక్స్ట్ 15th క్వశ్చన్, అష్టదిగ్గజ కవులు ఇది ఏ సమాసము? ఆప్షన్స్, ఫస్ట్ ఆప్షన్ వచ్చేసి అవ్యయీభావ సమాసం, ఆప్షన్ 2 ద్వంద్వ సమాసం, ఆప్షన్ 3 బహువ్రీహి సమాసం, ఆప్షన్ 4 ద్విగు సమాసం. కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 4 ద్విగు సమాసం. ఇక్కడ వచ్చేసి మనకు ఏదైనా ఒక పదంలో, ఇక్కడ అష్టదిగ్గజ కవులని ఉంది కదా, ఏదైనా ఒక పదంలో పూర్వ భాగంలో వచ్చేసి, పూర్వభాగం అంటే ఫస్ట్ ఉండేటటువంటి భాగంలో సంఖ్య ఏదైతే ఉంటుందో, సంఖ్య ఉంటే వాటిని వచ్చేసి మనము ద్విగు సమాసంగా చెప్తాము. ఇక్కడ వచ్చేసి అష్టదిగ్గజ కవులు అంటే 8 మంది కవులు. ఇక్కడ వచ్చేసి మనకు సంఖ్య అనేది ఉంది కాబట్టి ద్విగు సమాసంగా చెప్తాము. అలాగే నెక్స్ట్ ఫర్ ఎగ్జాంపుల్ ద్విగు సమాసానికి నవగ్రహాలు, నవ అంటే 9 కదా, ఇది కూడా మనకు ద్విగు సమాసం కింద. నెక్స్ట్ వచ్చేసి నవ రసాలు, అలాగే 5 రోజులు, ఇవన్నీ వచ్చేసి సంఖ్యను తెలుపుతున్నాయి కాబట్టి అవి వచ్చేసి ద్విగు సమాసం కింద మనము చెప్పచ్చు.
నెక్స్ట్ 16th క్వశ్చన్, సాతి అన్న పదానికి పర్యాయ పదం ఏది? ఆప్షన్స్, ఫస్ట్ ఆప్షన్ వచ్చేసి వస్త్రము, ఆప్షన్ 2 దూకులము, ఆప్షన్ 3 అంచరం, ఆప్షన్ 4 పైవన్నీ. కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 4 పైవన్నీ. సాతి అన్న పదానికి పర్యాయ పదాలు ఏంటంటే వస్త్రము, దూకులము, అంచరం. నెక్స్ట్ 17th క్వశ్చన్, పుత్రుడు అన్న పదానికి వికృతి ఏంటి? ఆప్షన్స్, ఫస్ట్ ఆప్షన్ వచ్చేసి విధము, ఆప్షన్ 2 కడవ, ఆప్షన్ 3 బొట్టెడు, ఆప్షన్ 4 నిక్కము. కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి పుత్రుడు అన్న పదానికి వికృతి ఏంటి? బొట్టెడు. నెక్స్ట్ 18th క్వశ్చన్, ప్రతిరోజు ప్రతి నిత్యము జరిగే క్రియలను ఏమంటారు? ఆప్షన్స్, ఫస్ట్ ఆప్షన్ వచ్చేసి భూతకాలం, ఆప్షన్ 2 వర్తమాన కాలం, ఆప్షన్ 3 భవిష్యత్ కాలం, ఆప్షన్ 4 తద్ధర్మ కాలం. కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 4 తద్ధర్మ కాలం. ప్రతిరోజు ప్రతి నిత్యం జరిగే క్రియలను ఏమంటారంటే తద్ధర్మ కాలం అని పిలుస్తారు. అంటే మనకు రోజు ఏం జరుగుతాయి, సూర్యుడు వచ్చేసి తూర్పునే ఉదయిస్తాడు, అలాగే పడమరనే అస్తమిస్తాడు. ఇవన్నీ వచ్చేసి మనకు ప్రతిరోజు ప్రతినిత్యం జరుగుతూ ఉంటాయి కదా, కాబట్టి వీటిని ఏమంటారంటే తద్ధర్మ కాలంలో జరిగే క్రియలని పిలుస్తారు. నెక్స్ట్ 19th క్వశ్చన్, సంధి జరుగుట జరగకపోవుట అనున్నది. ఆప్షన్స్, ఫస్ట్ ఆప్షన్ వచ్చేసి బహుళము, ఆప్షన్ 2 నిత్యము, ఆప్షన్ 3 వైకల్పికం, ఆప్షన్ 4 ఆదేశం. కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి వైకల్పికం. అంటే సంధి జరిగినా లేకపోతే జరగకపోవట ఈ రెండింటిని దేన్ని సూచిస్తుందంటే వైకల్పికం అనేదాన్ని సూచిస్తుంది. నెక్స్ట్ క్వశ్చన్, త్రికాలు అని ఏ అక్షరాలకు పేరు? దీనికి కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 4 ఆ, ఈ, ఏలను త్రికాలు అని పిలుస్తారు. ఆ, ఈ, ఏలను ఏమని పిలుస్తారు? త్రికాలు అని పిలుస్తారు. ఇవి వచ్చేసి తెలుగు గ్రామర్కి సంబంధించినటువంటి ఇంపార్టెంట్ బిట్స్. మీకు కనుక వీడియో నచ్చి